మాజీ మంత్రి ఆర్కే రోజా యూటర్న్ తీసుకున్నారా? పాలిటిక్స్ కు ప్యాకప్ చెప్పేసి మేకప్ వేసుకోవాలని భావిస్తున్నారా? కూటమి సర్కార్ దెబ్బకు రాజకీయాలకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నారా? రోజా సినిమాల్లో బిజీ అయితే నగరికి కొత్త ఇన్ఛార్జ్ వచ్చే అవకాశం ఉందా? అటు పార్టీ హైకమాండ్ కూడా కొత్త ఇన్ఛార్జ్ కోసం అన్వేషణ చేస్తోందా? వైసీపీ లీడర్ మాజీ మంత్రి ఆర్కే రోజా ఓ ఫైర్ బ్రాండ్ లీడర్. వైసీపీ సర్కార్ అధికారంలో ఉండగా మంత్రి పదవి చేపట్టి తన కలను సాకారం చేసుకున్నారు. తాము అధికారంలో ఉండగా ఎదురే లేదు అన్నట్టు ప్రతిపక్ష పార్టీలపై నిప్పులు చెరిగారు. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగత దూషణలతో తిట్టిపోశారు. అప్పట్లో ఆమెకు వైసీపీ హైకమాండ్ నుంచి పూర్తి స్వేచ్ఛ దొరకడంతో ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. దాదాపు 5 ఏళ్లు కూటమి పార్టీలోని నేతలందరినీ ముప్పు తిప్పలు పెట్టిన రోజా అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో పత్తా లేకుండా పోయారు. అంతేకాదు ఇప్పుడు ఆమె తిరిగి సినిమాల్లో నటించేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. ఆరు నెలల క్రితం వైసీపీ అధికారం కోల్పోయాక చాలా మంది లీడర్లు పత్తా లేకుండా పోయారు. ఇందులో ఆర్కే రోజా కూడా ఒకరు. చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గంలో 10 ఏళ్లు చక్రం తిప్పిన రోజాకు గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం సొంత పార్టీ లీడర్లే షాక్ ఇచ్చారు. పరోక్షంగా వీరంతా రోజా ఓటమికి కారణం కూడా అయ్యారు. అయితే సొంత పార్టీ లీడర్లే తనను ఓడగొట్టారన్న సమాచారంతో రోజా నగర నియోజకవర్గానికి ముఖం చాటేశారని ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు అప్పుడప్పుడు చుట్టపుచుపుగా నియోజకవర్గానికి వచ్చిపోతున్నట్టు తెలిసింది. మరోవైపు గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై ఎగిరి గంతేసిన రోజా ఇప్పుడు ఆ నేతల పేర్లు చెప్పేందుకే వణికిపోతున్నారట. ఇందుకు ప్రధాన కారణం కేసుల భయమేనన్న ప్రచారం జరుగుతోంది. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో రోజాపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో భూదందాలు, క్రీడా పోటీల్లో అక్రమాలకు పాల్పడ్డారని ప్రస్తుత కూటమి సర్కార్ కేసులు నమోదు చేసింది. ఇప్పుడు ఆ కేసులను ఏపీసీఐడీ విచారిస్తుంది. ఈ కేసుల భయం రోజాకు పట్టుకుందని అంటున్నారు. అందుకే ప్రభుత్వ పెద్దలుగా ఉన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను విమర్శించేందుకు భయపడుతున్నారట. పార్టీ పెద్దలు తప్పక ప్రెస్ మీట్ పెట్టాలని ఆదేశాలు వస్తే గానీ బయటకు రావడం లేదని చెబుతున్నారు. అయితే కేసుల భయంతోనే రోజా యూటర్న్ తీసుకుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు రోజా సినిమాలకు ప్యాకప్ చెప్పేసి మేకప్ వేసుకోవాలని డిసైడ్ అయ్యారట. వెండి తెరతో పాటు బుల్లి తెర మీద మెరిసేందుకు సిద్ధమయ్యారట. ప్రస్తుతం చెన్నైలో నివాసం ఉంటున్న రోజా అటు కోలీవుడ్ లోనూ క్యారెక్టర్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు డైరెక్టర్లతో సంప్రదింపులు కూడా జరిపారని, త్వరలోనే రోజా సినిమాల్లో మరోసారి మెరుపులు మెరిపించడం ఖాయమని టాక్ వినిపిస్తోంది. మొత్తంగా రోజా సినిమాల్లో బిజీ అయితే నగరిలో పరిస్థితి ఏంటనే చర్చ పార్టీలో జరుగుతుందట. ఇప్పటికే నగర నియోజకవర్గానికి రోజా ముఖం చాటేయడంతో పార్టీ క్యాడర్ తీవ్ర అసంతృప్తిలో ఉంది. అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ నాయుడు వైసీపీ నేతలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు రోజా కూడా దూరమైతే తమ పరిస్థితి ఏంటని క్యాడర్ ప్రశ్నిస్తోందట. అయితే రోజా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తే మాత్రం నగరికి కొత్త ఇన్ఛార్జ్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.